హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కాకరకాయ నిల్వ పచ్చడి పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఎలా పెడుతున్నానో ఈ వీడియో ద్వారా అయితే చూద్దాం. ఇలా ఈ సైజ్ కాకరకాయలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కేజీ కాకరకాయ తీసుకున్నాను. ఈ సైజ్ మీడియం సైజ్. ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసి ఇది ఆరబెట్టాలి ఫ్రెండ్స్ ఒక 2 గంటల పాటు. అందులో ఉన్న వాటర్ అనేది మొత్తం ఎండిపోయేటట్టు ఆరేసిన నేనైతే ఈ విధంగా. తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మసాలా ఐటమ్స్ అంటే మెంతులు, జీలకర్ర, ఆవాలు. నేనైతే దానికి తగ్గినంత సరిపోయేంత అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఒక కేజీకి ఇలా మామూలుగా గోరెచ్చగా చట్టపట్ట అనేటట్టు ఎంచుకోవాలి ఫ్రెండ్స్. అలాగనే కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ అయితే పోసుకున్నాను. కాకరకాయ ఇప్పుడు నేనైతే అందులో ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఎంపుడు చేయాలి ఫ్రెండ్స్. ఇలా ఎంపుకోవాలి కాకరకాయని. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇదైతే చేదు అస్సలు ఉండదు. వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఇది వేగాలి. ఇగో మనకు ఇలా గోధుమ కలర్ కనిపిస్తుంది కానీ ఇది కరకర అంటుంది ఫ్రెండ్స్ కాకరకాయ. ఎందుకంటే నూనెలో మనం ఎంపినాం కదా, అందుకనే ఈ విధంగా నేనైతే తీసుకుంటున్నాను. ఇంకో రౌండ్ వేస్తున్నాను కాకరకాయ. 1-2 నెలల పాటు ఇదైతే నిల్వ పచ్చడి ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చేదు అనేది ఉండదు ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలు అయితే ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇగో గోధుమ కలర్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇలా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను కాకరకాయ ఎంపుడు. ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఇలా ఇగో ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆవాలు అంటే తాలింపు వేస్తున్నాను పచ్చడికి. జీలకర్ర, మనం కాకరకాయ ఎంపుడు ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, అందులోనే అయితే నేను వేసుకున్నాను. తర్వాత చింతకాయ గుజ్జు ఫ్రెండ్స్. నేను వేడి వాటర్లో అది నానబెట్టి గుజ్జు చేశాను. మీ ఇష్టం, చింతకాయ అదైనా వేయచ్చు, లేకపోతే నిమ్మకాయ రసం అయినా పిండుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే చింతకాయ, మా ఇంట్లో అయితే నిమ్మకాయ లేదు ప్రస్తుతానికి, అందుకే నేను చింతకాయ ఆపేసినాను. స్టవ్ ఇలా మాడాలి. కొంచెం ఒక 2 గంటల కారం వేసుకుంటున్నా. మసాలా వేసుకున్నాను, అంటే మనం పచ్చళ్ళకు దంచినది, ఎల్లిగడ్డ దంచినది కూడా వేసుకున్నాను. 1 గంట ఉప్పు వేసుకున్నాను. ఉప్పు తక్కువనే వేయాలి ఫ్రెండ్స్, కాకుంటే తర్వాత అయినా యాడ్ చేయొచ్చు, ఎందుకంటే ఉప్పు ఎక్కువ ఉంటే మనం తినలేము. ఇలా అంతా కలుపుకోవాలి, ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇలా పొడి పొడిగా మంచిగా కలిపేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ కాకరకాయ ఏం పొడి చేసినాం కదా, అదంతా ఈ ఉప్పు కారం ఇదంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్ చల్లగా అయినప్పుడు ఇందులో పోసుకోవాలి. నేనైతే కొంచెం చల్లగా అయింది ఆయిల్, ఇలా అయితే పోసుకున్నా. ఇదంతటినే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకరకాయ నిల్వ పచ్చడి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని అయితే తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా వేడి వేడి అన్నం మీద అయితే తినొచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.